పిసిన్ గుడ్ సంఘానికి హెచ్చరిక ఏమనగా మందు సిగరెట్లు మానేయండి, తాకండి, కొనకండి, డబ్బులు పొదుపు చేసుకుని ఇంకో దానికి ఉపయోగించుకోండి. ఇట్లు మీ పిసిన్ గుడ్ సంఘం అధ్యక్షులు పిసిన్ గుడ్ పెంటయ్యలు. అందరికీ నమస్కారం. ఈ షార్ట్ ఫిల్మ్ లోని పాత్రలు మాడిపోయిన దోశలు లాంటివి కాబట్టి ఎవరు తమ మనోభావాలను జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పుదీనా అలా తాలింపు పెట్టుకుని సీరియస్ అవ్వకండి. తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. పిల్లలు, మీ అందరికీ ఒక మస్తు కామెడీ కథ చెప్తాను. పిసినిగుట్టు పెంటయ్యలు అనే ఇద్దరి కథ ఇది. అంటే పిసినారితనం అనే పదమే వారిని చూసి పుట్టిందేమో అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఇల్లు ఉన్నది అద్దెకి, ఎవరూ దిగట్లేదు, మనకా ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఎవరో బకరాలు దొరుకుతూ చూడాలి, ఇల్లు అద్దెకి ఇవ్వాలి. నమస్కారం. చెప్పండి. నా పేరు రామారావు, నా పేరు కృష్ణ. అయితే మేమిద్దరం ఒక సాధారణ ఉద్యోగస్తున్నాం అండి. ఏదో సాదా సీదాగా డబ్బులు సంపాదించుకుంటాం. మా పెళ్లిళ్ళు కిల్లిళ్ళు ఏం అవ్వలేదు, మేము చిన్నవాళ్ళమే, ఫ్రెండ్స్ అండి. దోస్తు మేరా దోస్త్, హాయే మేరా దోస్త్. అదండి, పాటను కొంచెం కూని చేస్తా క్షమించండి. అదండి, నా పేరు రామారావు, నేను ఒక సాధారణమైన ఎంప్లాయీ. ఇతడి పేరు కృష్ణ, రైస్ మిల్లో పనిచేస్తున్నాను ఇక్కడే. అయితే మాకు ఇల్లులు దొరకట్లేదండి. దొరుకుతున్నాయి ఇల్లులు, మాకు నచ్చాలి కదండి. ఇల్లులు దొరకడం అంటే మనకి వాళ్ళకి సంభాషణ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ బిట్వీన్ హౌస్ ఓనర్ అండ్ ది స్టూడెంట్స్ బిట్వీన్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నారు కదండి, అలాగే ఉండాలి. కానీ మాకు అలా ఎవరూ నచ్చలేదండి. ఈ వీధిలో వాడు అడిగితే వాడు ఏమన్నాడంటే, ఇక్కడ గౌతమ్ కుమార్ అని ఒకడు ఉంటాడు, ఆయనకి ఇల్లు అడగండి, సాదా సీదానంగా ఒంటరిగానే ఉంటాడు, ఏకాక పక్షి, ఆయన అడగండి అని చెప్పారు. అంచేత మీ దగ్గరికి వచ్చాం. ఏమిటి అద్దె, ఏమిటి ఎంత అద్దె ఏమిటి అనేది అడగడానికి ఇక్కడికి వచ్చాం. ఏమిటి చెప్పండి. 5,000 అద్దె. ఎంత? 5,000. 5,000? ఓకేలేండి, బాగుందిలేండి. ఇంకా తగ్గించరా? మరి తగ్గించడానికి ఏం లేదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీరు ఒప్పుకుంటేనే ఇంట్లో దిగడానికి. చెప్పండి, కండిషన్ ఉన్నాయా? 5,000 రూపాయలకా? చెప్పండి. మీరు ఏది తెచ్చుకున్నా నాకు కూడా ఇవ్వాలి. మందు తాగుతానంటే మందు కూడా ఇవ్వాలి. మాకు అలాంటి అలవాటు లేదులేండి. మేము అన్ని కూడా నాకు కూడా వాట ఉండాలి. బాత్రూమ్ అది కూడా కావాలి. బోల్డ్ ఉన్నది, కావాలంటే నేనే ఇస్తాను. ఏమండి, మా దగ్గర బోల్డ్ ఫ్రెష్ స్టాక్ ఉంది, నేను మీకు ఇస్తామా ఏంటి? అది కూడా షేరింగ్ ఇవ్వాలా ఏంటి? కంపెనీసి కావాలంటే కింద బోల్డ్ ఉంది, మాకెందుకండి అది? మరి మీరే అడుగుతున్నారు, ఏది తెలుసుకున్నా మరి కావాలండి. తగ్గించండి. ఏమైనా తగ్గించడానికంటే మరేం లేదు, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టుకోవాలి. అయితే ఒక్క నిమిషం, మా ఇంటికి మేము కట్టుకోవాలి. ఇంకేం ఉండవు కదండి రూల్స్? అగ్రిమెంట్ ఉంటాయి. అగ్రిమెంట్ ఉంటుందా? సంతకం పెట్టాలి. ఏమిటండి ఇదేదో బ్యాంకు? 3 సంవత్సరాల వరకు అగ్రిమెంట్. అబ్బో, 3 సంవత్సరాల అగ్రిమెంట్. ఒకసారి మేము డిస్కస్ చేసుకుని మాకు వస్తాం. అలాగా ఏమిటి కోసం ఆడుకుంటున్నారో ఏమిటో వీళ్ళు. చర్చించుకున్నాం. ఓకే, రెడీ, మొదలెడదాం. పైనుంచి కింద నుంచి మా ఇద్దరికి ఓకే, బర్ మా ఇద్దరికి ఓకే, డీల్ ఓకే. అగ్రిమెంట్ పెట్టండి, ఇవ్వండి, సంతకం పెట్టేస్తాం. మాకు ఇల్లు కావాలి. పదండి, ఇల్లు కావాలి, పెట్టండి. అగ్రిమెంట్ 1-10 సార్లు శుభ్రంగా చదువుకొని ఏమైనా డౌట్ అప్పుడు ఇవ్వండి, పెట్టేస్తాను. రామారావు అయిపోయిందా? ఎందుకండి దీనికి? ఓకే, ఉంచుకోండి. ఇదిగోండి గురుగారు. అయితే ఎప్పుడు దిగుతారా దీంట్లో? ఇప్పుడు దిగుతాం. ఆయన గురుగారు, మా ఏది తెచ్చుకున్నా మీకు ఇవ్వాలి. టిఫిన్లు, కాఫీలు ఏదైనా సరే. సరే ఒరే బాబా, ఓకే ఓకే. మొత్తానికి బాగుందిరా ఇల్లు, మన బడ్జెట్ లో బాగానే వచ్చింది. మంచి బక్రాగా ఉన్నాడు. ఎంత పెద్ద ఇల్లు 5,000 రూపాయలు.
అయితే ఇంకా బేరం ఆడవలసిందిరా. ఏమంటే తగ్గించాలి సార్, అప్పుడు ఇంకా 5,000 మునిగి ఈ రోజున అందరూ 20,000 30,000 అంటున్నారు. ఇంత పెద్ద ఇల్లు 5,000 మనకన్నా బకరలాగా టిఫిన్ కట్ పెట్టాలంటే మనం చేసుకోవాలి కదా. అంత మనం చేసుకుంటే ఎంత పెస్తారు మన గురించి అది తెలియదు. పిసిని ముట్లేదు వాళ్ళకి తెలియదు. బావా అయితే నేను ఉద్యోగానికి వెళ్తాను, చూస్తూ ఉండి ఇల్లుని. సరేనా? నేను మళ్ళీ రేపు ఉదయం వస్తాను. దొరికారు 2 బకరాలు. కింద ఇల్లు అద్దెకిచ్చేసి మీదన వీళ్ళతో పాటు కలిసి ఉంటే సరిపోతుంది. తిండి అన్ని కూడా నాకు లాభమే, రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఒంటికి రెండుకి అన్నిటికీ కూడా ఎక్కడే వాడేసుకుంటే సరిపోతుంది. వీళ్ళతో పాటు కలిసిపోతే సరిపోతుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు పెటాకులు లేవు, నాకు లేవు కాబట్టి అక్కడ ఉంటే బాబు ఆటో సందు మార్కెట్కి వెళ్ళాలి, వస్తావా? నాయన ಇಲ್ಲಿ టమాటా సందు మార్కెట్ ఉంది కదా, ఈ చివరి వీధి ఆ సందు మార్కెట్ దగ్గర చేపట్టియాలి. ఎంత తీసుకుంటావు? ఏమిటి 100 రూపాయలు సార్. ఏమిటి 100 రూపాయలా? 2 రూపాయలు కదా అయ్యా, ఇక్కడే కదా, నేనేమి దూరం అడిగేయట్లేదు కదా. 100 రూపాయలు అడుగుతున్నావు, ఎంత దూరం కాకపోతే. 1990 సార్ అది. 1990 ఏంటి వాయ్? 2 రూపాయలు 2 రూపాయలు కదా, 2 రూపాయలు కూడా ఇవ్వడం ఎక్కువే. 6 రోజులు పోనవా సార్? 90 రూపాయలు ఏమని పోనీ. 90 రూపాయలా? ఓ నాయన ఇదేమాట వై 90 రూపాయలకి 80 రూపాయలకి నాయన నాకు వచ్చిన జీతమే తక్కువ. నువ్వు 100 రూపాయలు ఆటోలకు మండ పెడితే నడుచుకోవడం వెళ్ళడమే బెస్ట్. ఆ పని చేయండి, మీరు బాగా పిసినారులాగా ఉన్నారు. ఇసుంగుంటు వేడు వాయ్, కష్టపడి తెలుస్తుంది వాయ్. డీజిల్ రాదు సార్, 1990 2 రూపాయలు వాయ్. 2 రూపాయలకేమో 90 రూపాయలు 100 రూపాయలు అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు వాయ్? సార్ మాట్లాడడానికి ఆశ మరీ ఎక్కువ అయిపోయింది వాయ్. మీరు బాగా పిసినారులాగా మేము పిసినారులో అయితే నువ్వు తగ్గించచ్చు కదా. తగ్గించండి కదా. లాస్ట్ పైన ఇదంతా కాదబ్బాయి, 5 రూపాయలు ఇస్తాను, అంతకు మించి రూపాయి సార్. బాగా పెసరగొట్టలాగా రాదు. 5 రూపాయలకి అడిగాను వాయ్. 90 రూపాయలు తక్కువ రాదు. 90 రూపాయలా? ఓ నాయన, ఇంక నేను నడుచుకుని వెళ్ళడం బెటర్ నాయన. వెళ్ళిపోండి, నడిచి వెళ్ళిపోండి. అదే బెస్ట్ మాకు. ఇంకెందుకు 100 రూపాయలు 90 రూపాయలు నీ ఏదో ఇల్లు ఆస్తులు అడిగినట్టు మా ఇల్లు ఆస్తులు కూడా అడిగి వాయ్. బాగా పెసరగొట్టలాగా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి. మంచివాడు వాయ్, మంచివాడివే వాయ్. 90 రూపాయలు ఏంటి వాయ్? 90 రూపాయలు తగ్గించు వాయ్. 5 రూపాయలు ఆఖరికి. 5 రూపాయలు 5 రూపాయలు చేసుకో. 5 రూపాయలు చేసుకో, నడిచి వెళ్ళిపోండి. నడిచి వెళ్ళిపోతానులే. అలాగేలే, తగ్గించు. ఏమిటో ఈరోజు ముందే దగ్గరికి దానిలో ఎవరా ఎంత పొద్దున్న మీరే టిఫిన్ ఆకలి వేసేస్తుంది. మరి ఎంత 4:30 అయిందండి ఇప్పుడు. టిఫిన్ పెట్టకపోతే వాళ్ళకి అగ్రిమెంట్లో రాసిన సంతకం పెట్టారు. ఎంత అన్న ఆకలి వేసేస్తుంది అయ్యా. నాకంటే దూరంగా ఉన్నా కదా మీరు. చూడు రండి చెప్పండి. టిఫిన్ పెట్టే ఆకలి ఎంత దారుణంగా ఉన్నది. ఎంత ఉదయాన్నే వచ్చేది మాకు అవ్వాలా? ఇంకా అదే లేదు. అర్జెంట్ గా 2 పూరి 2 ఇడ్లీ 2 వడ 2 దోశ అన్ని తెప్పించి, ఒడ్డు దోశలో 2 తెప్పించి. ఇవన్నీ మీకు తినాలి మీరే? నేను తినే వాళ్ళకి కనిపిస్తున్నాను. మనిషిని ఎలా ఉన్నాను చూడు, పట్టు చూడు, లోపలికి వెళ్ళిపోయింది. నేను ఎక్కడైనా తింటానా? ఆకలి వేస్తున్నాడు కాబట్టి నీకు అడిగాను. తినే టిఫిన్ మాకు వారం పడిపోతుందండి. ఏమిటంటానయ్యా నేను చూసా. నేను ఉదయాన్నే 4 గంటలకు లేచి టిఫిన్ తింటాను. తిన్న 4 గంటల పోయాక కూలింగ్ వాటర్ 2 లీటర్లు తాగుతాను. తాగిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా 2కి వెళ్తాను. ఇల్లు వచ్చి 5,000 అనుకుంటే కబుక్కుని దీపం అగ్రిమెంట్ సంతకం పెట్టేసి ఈ ఖర్చు ఏమో ఆకాశానికి అంటేస్తుంది. ఏంటి అర్థం అవ్వట్లేదు. మా వాడికి నాకు రూపాయి ఇవ్వలేదు. మా వాడు అది ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. నాకు నా పరిస్థితి ఏంటి ముందే ఆలోచించవలసింది. మా వాడికి అంతా గాబరే ఓకే దీపాడు. ఇప్పుడే ఏం చేస్తాం? ఇద్దరం పడి పడాలా? కుమ్మకంలో తిండేట్రా నాయన. బాబోయ్, నాకు వారం పడిపోద్దా తిండి ఇద్దరికి. అమ్మ నేను మరించలేను రా బాబు, వెళ్ళిపోతాను. ఏంటి లెక్క అంతా ఏంటి అర్థం అవ్వట్లేదు. మా వాడు తప్పు చేసాడు. మా వాడు కళ్ళదా ఏది ఇడ్లీ దోశ పూరి ఆగను గురుగారు. ఆకలి నాకేది లేదు తన్నానికి. ఎక్కడ ఉంది? చాలా తెచ్చావా? చెప్పు. మా వాడు ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు. డబ్బులు లేవండి. కడుపు ఆకలి వెళ్తుంది నాకేసి వస్తుందా?
మరి వెళ్ళకపోతే నాకు రాదు కదా తినకపోతా వేస్తుంది రాడు చెయ్యడు ఏం రా తెచ్చావా లేదా గారు రేటు తేవడం అండి అక్కడ షాపులు లేవు మొత్తం గట్టీస్ ఉన్నాయి షాపులు లేకపోవడం నిజమేనండి ఇగో చూడు ఎన్ని షాపులు చూపిస్తున్నాయి ఓపెన్ లో ఉన్నాయి అంటే నేను అబద్ధం ఆడుతున్నా చూడు గూగుల్ అబద్ధం లేదండి ఎన్ని ఉన్నాయి చూడు నువ్వు తేడానికి నువ్వు తస్తావు తేవా ఇడ్లీ గురుగారు ఆగండి దోశ ఇడ్లీ గురుగారు గురుగారు ఊపెత్తంటారు పేగ పేగ రెండు చంపేస్తాను మా ఇంట్లో వాడరు అయ్యా 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 గురుగారు గురుగారు అదండి నా పేగ అయ్యా ఇడ్లీ ఆకలి మండిపోను ఆకలి కాపాడు నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేండి ఉప్మా చేస్తాను రెండు దిందులండి ఓ అమ్మో మాకంటే దారుణంగా ఉన్నారు. ఓ నాయన బొమ్మ కొనలేదు ఇంటికి ఓనర్ తెలియట్లేదు అవురే బాబోయ్ ఈ 5,000 కాదు కానీ మనం చచ్చిపోతాం నాయన అమ్మ బాబాయ్ గురుగారు ఆగండి ఆగండి నేను ఉప్మా చేస్తాను సరేనా జీవితంలో ఫస్ట్ టైం ఉప్మా చేస్తున్నాను తిందురు కానీ జీడిపప్పు అయ్యో ఉప్మాలను కిస్మిస్ అయ్యో గండెల పప్పు వద్దండి ఏట్రా ఎండిపోయి నేను సంపేస్తావా గండెల పప్పు అన్ని వేసి మరి మమ్మల్ని చంపేస్తాను కదండి శుభ్రంగా పూసి వేయో గురుగారు ఉప్మా తెచ్చండి చాలా కష్టపడి జీడిపప్పు తెచ్చాను ఉప్మా తెచ్చాను తినండి ఉప్మా అదే ఉప్మా అంటాడా కష్టపడి చేశానండి లైఫ్ లో జీవితంలో ఫస్ట్ టైం చేశాను శుభ్రంగా చేసి తీసుకుంటా నీళ్ళు లేవు ఏది లేదు నాకు రావట్లేదు గ్లాస్ నిండా తేవాలి కానీ ఈ పెసరే ప్రాంతంలో వచ్చినట్టు నేనే పెసరాను అనుకుంటే నాకైనా పెసరం వాళ్ళు మీ ఊరు పక్కనే మా ఊరు అమ్మయ్యా బాత్రూమ్ గెలుపురా బాత్రూమ్ గెలపండి ఏంట్రా ఏం పెట్టలేదు టిఫిన్ పెట్టరా మరి నాకు మీరు తాగారు కదా నేను తాగితే టిఫిన్ పెట్టరా అగ్రిమెంట్ తీయండి అగ్రిమెంట్ లేకుండా ఉన్నది ఉప్మా అయిందా లేదా ఉప్మా అదే ఇదిగో ఉప్మా చేశానా తింటురా తిను మా సుమ్మని తెలిగే తింటున్నావు నాశనం అయిపోతావు నువ్వు నాశనం అయిపోతావు ఏ తిండేట్రా బకాసురుడు లాగా మేమే పిసిరి కొట్టాను మాకంటే పిసిరి కొట్టాలో ఉన్నారు నువ్వు అప్పుడు తినేసావరా అమ్మో అమ్మో ఎలాగైతే మేము ఎలా బతకాలరా నాయన 5,000 పోయి మా సంవత్సరాల మొత్తం పోతుంది అమ్మో 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 చాలా సహవిరోచనం అయింది హాయిగా ప్రశాంతంగా ఉంది కిందకి వెళ్ళి పలకరించి ఇంట్లోకి వెళ్ళి వస్తాను శుభం అండి వెళ్ళండి నాయన కట్టిన కైఫ్ కావాలి నేను వచ్చాను కొనడానికి ఏంటి కేజీ 50 సొమ్ము తగ్గుతావు నువ్వు నాకు వస్తుంది కదా తీసుకో 2 కేజీలు తీసుకోవడానికి చెప్పు 2 కేజీలు 100 రూపాయలు బాబు మీరు ఎంతగా బేరం మారుతారు కానీ 10 రూపాయలు తగ్గిస్తున్నా బాబు 90 రూపాయలు తీసుకెళ్ళి 2 కేజీలు 90 రూపాయలు తీసుకుంటావా ఎవరి సొమ్ము తీసుకుంటారా నువ్వు 10 రూపాయలు తగ్గించాడు కదండి అయినా పళ్ళు కూడా బాగాలేవు కుచ్చుల్లాగా ఉన్నాయి ఈ కుర్చీలో ఉన్నాయి కాదండి ఇంకా మీకు బాగుంటాయి బాగుపోతే నాకు వచ్చి ఇవ్వండి ఇక్కడ ఉంటాను నేను కొన్ని నేనా నువ్వా నేను చూసుకుంటుండు చూసుకోండి ఇక ఇవన్నీ పుచ్చిపోయినవే ఏ బాగున్నాయి చూడివే బాగాలేవు అవే కేజీ 10 రూపాయలకి ఇచ్చిలే మరి ఎందుకు 10 రూపాయలు ఎక్కడండి రూపాయి కూడా ఆ వచ్చి కూడా రాదు 10 రూపాయలకి సెట్ కూడా రాదు సరే సరే అయితే మేము వస్తాను అయితే
ఏట్రా ఉదయాన్నే అడుక్కులు ఎక్కువైపోండ్రా తిడితే నవ్వుతావేట్రా అడుక్కున్నా కొడక. నేను అడుక్కోవడానికి రాలేదయ్యా, మరే చెప్పు. మీకు 100 కోట్లు వచ్చింది. నిజంగానా? నిజంగా మీరు ఉండకూడదు, బయట ఉండాలి, లోపల రావాలి. మీరు మా మహారాజు గారండి, కూర్చోండి సార్. నిలబడతారండి, కూర్చోండి. మామూలు విషయం కాదు. మీరు మా మహారాజు గారండి, 100 కోట్లు. 100 కోట్లయ్యా. మన ఇంట్లో దిగినప్పుడు అగ్రిమెంట్ రాసాం కదా కాగితం మీద, అందులో కాగితం ఉందా? ఉన్నది. ఆ కాగితం తీసుకొని రండి. ఒక్క నిమిషం. మీ ఇంటి ఓనరు గౌతమ్ అంటే 15 లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఎవరు కడతారు? ఆడు కాదండి. అవును, వెళ్ళిపోయాడు. ఎవరు కడతారు? మేమైతే కారణమైతే మరి ఇక్కడ మీరు సంతకాలు అడగట్టారు. మీరు పాపం పడకండి. 100 కోట్లు అన్నారు. అన్న తీసుకొచ్చి కూర్చోబెట్టారు, కుర్చీ వేశారు, పాట కూడా పేడాం. అంతలో 10 లక్షలు అప్పు ఉంది. అంతలా మేము తీసుకోలేదు కదా అప్పు. ఇంటికన్నా వాన వడిసి అన్నాం. సంతకాలు మా వల్ల ఎంత సంతకం కొడుస్తాం అనుకోండి, ఏ పరిస్థితి? సంతకాలు ఎలా కూడా పెంట కొడేస్తాం. ఎంత నమ్ముతుంది? ఎందుకు? లేకపోతే వైట్ పెంట కొడేస్తాను. మీరు దేంతో కొట్టాను? ఇది మీ దగ్గర ఈ ఒక్క ఐటమ్ ఉంది, నా దగ్గర బోర్డు ఉన్న ఇటువంటి కాదు. బాగా నా కొడక, చేత నా కొడక. ఇప్పుడు నిన్న మహారాజు అన్నా మరి అప్పు అంత ఎట్టు కూడా మేము ఇదే అప్పు చేస్తాం. మేము 15 లక్షలా అలా చూస్తాడుదా? తిరిగి నాకు సొత్తు ఏంటి? ఇప్పుడు పని చెయ్యాలి. ఈ విషయం మా వాళ్ళకి తెలియదు. మేము మామూలు సంఖ్య పెట్టాం, ఇల్లు మాకు అయిపోద్దేమో అనుకోని. ఎంత ఉందో నాకు తెలియదు. 15 లక్షలు ఒప్పుడు కడతా చెప్పండి. నా ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. ఉదయం వచ్చా 4 గంటలకి 12 అయిపోతుంది. ఇప్పుడు అడుగుతావేట నైట్ కదా మీ ఇంటికి వచ్చి ఆడకపోతే ఎవరి ఇంటికి వచ్చి ఆడతావు? ఆయన 15 లక్షలు ఎవరు కడతాడు? నేను కట్టినా పోయింది. అరే రామారావు రారా, కొంపలు మునిగిపోయారా రామారావు. బాబు ఏటైందిరా? నైట్ డ్యూటీ నుంచి వచ్చేసరికి ఏటైంది? అది కాదురా, కొంపలు మునిగిపోయారా. బాగానే ఉన్నాయి, నీళ్ళు కట్టే రాలేదా? ఉదయాన్న ఒక ఏజెంట్ వచ్చాడు రా. ఏజెంట్? ఎల్ఐసి ఏజెంటా? హెచ్డిఎఫ్సి ఏజెంటా? రికవరీ ఏజెంట్ అంటే వచ్చాడా? రికవరీ ఏజెంట్? రికవరీ ఏజెంట్ మన ఇంటికి వస్తానే వచ్చాడు. తలుపు తీసాను, తీగానే 100 కోట్లు లాటరీ అన్నాడు. తగిలింది, బాగా తగిలింది మనకి. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అయితే అంతా అయిపోయిన తర్వాత 15 లక్షలు అప్పు తీర్చమని చెప్తున్నాడు. 15 లక్షలు అప్ప? నిజమే. ఏమాడుతున్నాడు? నేను అదే అడిగి 15 లక్షలు మనం తెచ్చామండి. ఆ లోపల నా కొడుకు వచ్చి 10 లక్షలు అప్పు తీర్చమంటున్నాడు. అప్పు మనం తెచ్చామండి. నిజమే. ఇంటికి ఆడట ఆడప్పు చేస్తే మనం తెచ్చామట. అదే అడిగానండి. అడిగితే ఒక్కతో అంతా నప్పు తెచ్చిపోతే ఇప్పుడు ఏం చేస్తాం? కృష్ణ చెప్పురా రామారావు. మనం మోసపోయావురా. మొన్న అదొక అగ్రిమెంట్ సంతకం పెట్టారు అన్నారు కదా. ఆ అగ్రిమెంట్ మన తక్కువ రెంట్లో వస్తుంది, ఇంకెక్కడ వెతికితే ఇల్లు పెద్దగా అంత హై కాస్ట్ అని చెప్పి ఏదైతే అగ్రిమెంట్ మీద సంతకాలు చేద్దాం నువ్వు నేను. ఆ సంతకాల్లో ఈయన కొడుకు అప్పు చేసి నాయన లడ్డు కావాలా? ఆయన 15 లక్షలు కట్టాడు నాయన. డబ్బు ఉన్నా బయటికి రాదు రారా. పిసిని గుట్టు పెంటయ్యాలు నవ్వులే పంచుతారు. చిల్లర కోసం పోరాడే కింగ్లే వీళ్ళరా. ఈ గడిగే హోటల్ కి పెట్టే టీ ఒకటే ఆర్డర్. ఇద్దరం పంచుకుంటామన్న అదే వీళ్ళ ఆర్డర్. దిల్ చూసి గుండె కొట్టుకుంటే షాక్ అయ్యి నటిస్తారు. చేంజీ లేడు అన్నయ్య అంటూ సైలెంట్ గా జారిపోతారు.
ఎక్కితే టికెట్ కోసం డ్రైవర్ ని చూస్తారు. స్టాప్ దగ్గర దిగిపోతా మామిత్రిగా ట్రిప్ కొడతారు. సినిమా అంటే వస్తే కాదు టీవీలోనే చూస్తారు. పాప్కార్న్ కూడా షేర్ చేస్తూ ఒక్కొక్క గింజ లెక్క పెడతారు. పెళ్ళిళ్ళకి అయితే వీళ్ళు ఫుల్ గా తింటారు. గిఫ్ట్ మాత్రం కవర్ లో పేపర్ మాత్రమే పెడతారు. ఫ్రెండ్స్ బిల్లు వస్తే ఫోన్లోకి గీరవుతారు. గూగుల్ పే పని చేయడం లేదు అని కొడతారు. ఎవడే నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటే? మరి ఎంత ఘోరంగా ఉంటావు నువ్వు? వదిలేసి మామిడి పడేస్తావు. 15 లక్షలు అప్పు చేసి కాలిపోతే మామే పడతారా నేను? నాకే తినలేదు. ఇంటికి పద. ఏం చేస్తున్నావు నువ్వు? డాన్స్ చేస్తాను. మమ్మల్ని చంపిస్తావు కదా. ఎవరు అమ్మా నా పాప చెప్పు. వెళ్ళేస్తాను. నీకు నాన్నేట్రా చాక్లెట్లు తెస్తాడా? నీకు నిజం తెచ్చేవాళ్ళరా దరిద్రం చేస్తే చాలాకి వెళ్ళాలే. ఏంటైందిరా? వస్తుందా? బయటికి వెళ్ళి పోయిరా. ఎందుకు? నేను నీ నాన్నేట్రా, నువ్వెవరో లేనావట్రా. ఇక్కడ పోసిరా. ఇక్కడ పోతే మరి ఎత్తుకోవాలట్రా లేదా నాయన? పాట పాడినా ఇంకేదో దరిద్రం ఉందండి మాకు. మా ఇంట్లో పడ్డ పెయ్య ఉన్నది, దానికి దెయ్యమంటే భయమన్నది. పడ్డ పెయ్య మా ఇంట్లో గేది ఉన్నది, దానికి దెయ్యమంటే భయమన్నది. ఆ గేదె ఆ గేదె అయిపోయిందా? విన్నావా బర్రెపిల్ల, విన్నావా బర్రెపిల్ల, గొర్రెపిల్ల ఉన్నావా గొర్రెపిల్ల. ఏం పాటరా? నువ్వు లోపల పాట పాడడానికి వచ్చావా లేదా పుచ్చుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా తాళం వండుకోనమ్మా. ఇక్కడ తాళమేట్రా? చీరా పెట్టిరా. ఏట్రా బాత్రూమ్ దగ్గర మరీ ఎంత ఘోరం ఏట్రా? పర్లేదా? నీకు పర్లేదు, రాకు తోలు దిగిపోతుందిరా. అమ్మా నన్ను పడిచేట్రా నాయన. అబ్బా నన్ను అడ్డి ఇరిగిందిరా నాయన. పుల్లి సింగం వచ్చిందే, దడ దడమండి గుందల ధర వాళ్ళు పారిపోయారే. కొరమని చూపుతోటి తిరిగి వచ్చారు. పగమని మండిపోవా ఆయిసు పారే టపాసు. నే పాలు తాగి హాయిగా ఆడుకునే వయసు, కానీ పాప మనది మరచనే వాడి బండ మనసు. తుల్లి ఆడి నన్ను కొడుతున్నా పెట్టరా? చాక్లెట్లు తాలేదు, బిస్కెట్లు తాలేదు, ఏది తాలేదు. అబద్ధం చెప్పి వెళ్ళాడురా. అయ్యో నీ పెళ్ళ కూడి పెట్ట మమ్మల్ని చంపేస్తున్నావు కదా.
తేడా ఇంకెళ్ళాడు రా చాక్లెట్లు కొని చెప్తాను లెగు లెగు ఇప్పుడే కావాలి. ఇప్పుడే చెప్తాను నువ్వు లెగిస్తే చెప్తాను నువ్వు లెగు అమ్మో ఎటు వెళ్ళిపోయావరా చంపేశాడు రాడు అదేంట్రా నేను కుమ్మేశాడు రా డ్యూటీకి వెళ్ళాను చెప్పాను కదా డ్యూటీకి వెళ్ళాను నమ్మట్లేదురా బాబు టార్చర్ పెట్టాను నాకు ఒరే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి mental తెచ్చావా treatment ఇచ్చేయండి ఆడికి. తెచ్చావా తేవడం పెట్టే చాక్లెట్లు ఆ తిన్నాను చిన్నపిల్లలు ఉన్నాడు ఎద్దులా ఉన్నాడు. ఒరే, అది ఎవడ్రా నీకు అమ్మాయి? వచ్చేసాడురా, ఎవడ్రా నీకు వచ్చేసాడురా. ఎద్దులా ఉన్నావురా? నాన్న మాసం వచ్చేసాడురా. తెస్తానన్న తెచ్చావా? చాక్లెట్లు అలక్క తమ్ముడు చిట్టి తమ్ముడు చాక్లెట్లు లేవురా నీలాంటి పడ్డ పిల్లల కోసం ఎక్కడ చేయలేదు చాక్లెట్లు అడుగుతానులే 5 స్టార్ కావాలా డైరీ మిల్క్ కావాలా ఒరే 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 పిచ్చిన కొడుకు నన్ను పట్టించుకున్నాను లాగా ఉన్నాడు రా నన్ను కుమ్మేశాడు ఆయన నేను తెస్తాను చాక్లెట్లు కదా నేను తెస్తానులే 5 స్టార్ కావాలా డైరీ మిల్క్ కావాలా ఒరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ మెంటల్ డాక్టర్ తీసుకెళ్ళి ఆ మెంటల్ డాక్టర్ని హాస్పిటల్ ఇంటికి తీసుకురా వెళ్ళరా బాబు తెస్తాను ఆడుకుందాం రింగా రింగా రోజు పాకెట్ పుల్లా పోజు మెంటలోడు నేను ఆడుకుంటున్నాం బాగా వీడికి కార్తీక దీపం సీరియల్ తెలిసే ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం అది తెస్తానండి నీకు కార్తీక దీపం సీరియల్ ఒరు బాబు ఇలా రారాదు రావట్లేదు ఓ పాప మెంటల్ బాగా పీక్స్లోకి వెళ్ళిపోయింది కార్తీక దీపం వేసుకున్నాం ఇంట్లో చూద్దాం తెలుసా కార్తీక దీపం మరి కార్తీక దీపం తెలిసినప్పుడు 15 లక్షలు ఇవ్వరా 15 లక్షలు ఇవ్వరా ఏవి నేను ఎత్తుకెళ్ళిపోయినా కాకెత్తుకెళ్ళిపోయిందా రెక్కలు ఎత్తుకెళ్ళిపోయా 15 లక్షలు ఏవి దొంగ 15 లక్షలు ఏవరా ఫైనాన్స్ వచ్చి మమ్మల్ని 15 లక్షలు మమ్మల్ని దొరుకుతుంటే నువ్వు ఏడ్ చేస్తున్నావు నువ్వు 15 నాటకం ఆడుతున్నాడు ఏ 15 లక్షలు నువ్వు చేసింది మమ్మల్ని అడుగుతావు 15 లక్షలే 15 లక్షలు అప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు మమ్మల్ని దొరుకుతున్నాడు నీకు 100 కోట్లు కావాలా 100 కోట్లు కావాలా ఇది డబ్బు దగ్గర పిచ్చి లేదురా మామూలు దగ్గర మెంటల్ ఇక చాక్లెట్ తిను చచ్చిపోను నువ్వు 15 లక్షలు చెప్పి సైడ్ ఇచ్చేస్తాను నీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ కార్తీక దీపం సీరియల్ పెట్టు పెచ్చ ఎలా గొప్పదని నేను అడుగుతాను ఫోన్ తిను అర్జెంటుగా ఇది తినరా తినే నువ్వు తినేసే పెట్టరు అప్పుడే వెళ్ళిపోయింది ఎట్లా కడుపులోకి ఈ అమ్మాయి ఎంత ఫాస్ట్గా ఉన్నావురా పెట్టరు నాయన పెడతాను ఇదిగో నా గుడ్డెట్టుకొని చూస్తాం పెట్టరా మెరుగుడ్లోడా ఏది మీరు రేట్ మాట్లాడుతుండ్రు 15 లక్షలు రా బాబు 15 లక్షలు ఏంటో పెట్టరా ఒరే నిజంగా నీకు దండం పెడతాను నీ ఇంట్లో దిగినప్పుడు నాకేమి తెలియదురా ఒరే మేమే పిసిని గుట్టోడు అంటే నాకన్నా పిసిని గుట్టోడు లాగా ఉన్నవరా నీకు పుణ్యం ఉంటుంది నీ కాలు నొప్పుతాను పెట్టు ఇంకా యాడ్లు ఒకటి దిక్కుమాలి పెట్టిడికి చూస్తున్నా చూడు ఆ పెట్టు అక్కడ పెట్టు గుర్చేద్దాం కార్తీక దీపం అప్పుడు ఎప్పుడో నా సన్నప్పుడు వచ్చింది గుర్తొచ్చిందా కార్తీక దీపం చూడు కార్తీక చూడు గుర్తొచ్చింది నీ దీప చచ్చిపోలేదు బతికే ఉందా దీప గుర్తొచ్చిందని చెప్పురా గుర్తొచ్చింది అమ్మా చెప్పు ఎప్పుడు కడతారా మా లెవర్ లో డ్యామేజ్ లేకపోతానే ఇప్పుడు కడతారా 15 లక్షలు నాకు కొడుకుని నాటకం ఆడుతున్నాడు ఈ నేసేస్తే మనమే కట్టాలి ఒరే
నీకు దండం పెడతానురా. చెప్పురా మళ్ళీ ఎవరు డ్యామేజ్ లేకపోతున్నారా? అమ్మా మాకు ఇంకా పెళ్లి కూడా ఒరేయ్, అవ్వలేదురా. చెప్పురా నాయనా. అలా కాదురా పొరపాటున మీ ఇంటికి అద్దెకి వచ్చాం అదే అదే మా నరకం తప్పైంది. చూపిస్తున్నావు కదరా నరకం చూపించావురా నీకు దండం పెడతానురా, మా జీవితం చెప్పురా. అప్పడం చేయకురా. చెప్పురా. 15 లక్షలు. ఒరేయ్, ఒరేయ్, 15 ఆ, లక్షలు. ఆ, ఒక డాక్టర్ గారికి అడిగితే గతం గుర్తు రాలేదంటే చిన్న దెబ్బ కొట్టమన్నారు బుర్ర మీద గతం గుర్తు వచ్చేదేమో నేను కొడతా, గతం. పప్పుతో కొట్టు దాంతో ఎందుకు? కొట్టు కొట్టు ఈ నా కొడుకు దీంతో కొడితే కొట్టు దెబ్బ భూగంధం తగ్గులే. అది అది చెప్పురా. ఆ. గతం గుర్తొచ్చిందా? లేకు 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 లేవు. గుర్తొచ్చిందా? ఎవరు మీరు? ఏయ్! ఎవరు మీరు అంటారు? మా ఇంటి దగ్గర వచ్చి ఉప్మాలు పూరీలు అని దొబ్బి తినేసి మరి మమ్మల్ని ఇప్పుడు ఎవరు తినేసా కదా ఉప్మాలో గట్ట నీరు? నేను ఆండ్రా. మేము అద్దెకి దిగాము. నువ్వు ఆండ్రారా మేము అద్దెకి వచ్చాం అద్దెకి వచ్చాం. నువ్వు చెప్పురా బాబు. మేము ఇంటికి వెళ్ళాలి కాదురా మేము అద్దెకి వచ్చాం అద్దెకి వచ్చాం. మరే మా ఇంటికి వచ్చి ఉప్మాలు భోజనాలు టిఫిన్లు శుభ్రంగా తినేసి మాకే ఇప్పుడు మాకే పెట్టు. పంగనాలు పెడతావరా? అగ్రిమెంట్లో రాసి ఇవి బాగా గుర్తుంటే ఇది మాతో గుర్తుంది. ఒరేయ్, 15 లక్షలు ఎక్కడ్రా తెచ్చావు ఒరేయ్, అది చెంపకపోతే కాగితం నిన్ను వేసేస్తాం. ఒరేయ్, నిన్ను తోసేస్తాం, మూతి నుంచి పడేస్తాం నిన్ను. వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఒరేయ్, ఒరేయ్, జానకి ఆ బెల్లంలో విషం వేసి వీడికి ఇచ్చి వీడు ఎందుకు? ఆ కాగితం చింపుతావా చెప్పవా చింపుతావా? బెల్లంలో విషం వేసి చంపిలా. కాగితం ఎందుకు చంపడం? చింపు తెచ్చి తెచ్చి మరి ఏం చేస్తావు? డబ్బులు కడతావా? ఈత మనం పల్లం కడతాడు కట్టి మనం చూస్తుండగా బ్యాంక్ కట్టి మనం మేము చూస్తాం కట్టాలి. ఒరే, నువ్వు ఆ మేనేజర్ గారికి ఫోన్ చేయి. ఆడ వచ్చాడు ఏజెంట్ గారు. మా తల ఇన్షియల్ చూపెట్టి తెలుసా మా తలలో? చెయ్యి. నువ్వు ఎందుకంటే నువ్వు ఎగ్గొచ్చి పట్టుకో పట్టుకో పారిపోతారు మళ్ళీ పారిపోతావు. ఏజెంట్ గారు రండి ఆయన వచ్చాడు కష్టపడి పట్టుకున్నామండి వీధి వీధి ఊరు ఊరు తిరిగామండి వీడి కోసం మా లెవర్లు కూడా అమ్ముకున్నాం. బతుకంతా పోయిందండి తెచ్చుకున్నాం. ఓకే రెండు లెవర్లు ఎక్స్ట్రా. కుమారి ఆంటీ. అదే అంటే కుమారి ఆంటీ రా, కుమారి ఆంటీ. 2 లెవర్లు ఎక్స్ట్రా. నీ పేరు చెప్తే ఇచ్చింది రా కుమారి అంటే మాకు 2 లెవర్లు ఎక్స్ట్రా. చూపించాడు నాయన నరకమా? ఓరి దీని అమ్మ యమలోకంలో కూడా ఎంత నరకం పెట్టరు కదరా. ఎంత నరకం చూసాం రైతుతో. అందుకే ఈ నెలకు ఒకలా ఉంటారు ఇంట్లో అందరూ ఖాళీ ఎవడు ఉంటాడు? ఉదయం లేచి వచ్చేస్తాడు. భోజనం లేకపోతే అటు వెళ్ళనంటాడు. 4 గంటలు లెగిస్తే నీకు తిండి కావాలా టిఫిన్ తిండి కావాలి. బాత్రూమ్ రాదా నువ్వు రేపు చేస్తా అంటే బాత్రూమ్కి వెళ్ళకుండా చేస్తాను లేకుండా అదే వీడికి బాత్రూమ్ అయిపోయి మోషన్ టాబ్లెట్ తీసుకుపోయే తీసి దెబ్బకు రమ్మన్నారు. ఆ ఏజెంట్ వస్తున్నాడు రానిరా బాబు, ముందు ఈయన పడేద్దాం. అమ్మయ్య వచ్చాడు. ఓరు బాబు రా అమ్మయ్య బాబు. స్వస్తి, నీకు దండం. వెళ్ళిపోరా నాయన. ఒరే ఆడి వెళ్ళిపోవడం ఏంటి? ఆడి నుంచి మనం ఎక్కడ ఉంటే మనమే వెళ్ళిపోతాం. ఉండు మరి ఇంకోసారి మాకు కనిపించుకో. పొరపాటు మేమే కనిపించుకున్నాం అనుకో, మా చెప్పి మేము కొట్టుకుని చస్తాం. పద అమ్మయ్యా పదరా బాబు. నారాయణ అది సంగతి. అందుకు డబ్బు పొదుపు చేయవచ్చు, కానీ మన జీవితాన్ని అనుభవించకుండా పిసినిగుట్టుతనం చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. డబ్బులు సేవ్ చేయండి, అలాగే మీ జీవితాన్ని కూడా ఆనందంగా వెంకటేశమా బ్రతుకులు మార్చవయ్యా, శ్రీనివాస గోవింద మా కష్టాలు తీర్చవయ్యా, గోవింద 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 నీ నామమే మా శ్వాస అయ్యా, గోవింద. పాపలు చేసిన వాడు పెద్ద ధనవంతుడు అయ్యాడు, పంటలు చేసిన వాడు కష్టాలలో మునిగిపోయాడు.